నేను వెళ్ళాను హెలికాప్టర్ దగ్గరికి రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పి కాగితాలు పట్టుకుంటే ఆయన బస్సు ఎక్కమన్నాడు అన్న. నన్ను బస్సు ఎక్కా. కిన్నెర వెంకటేశ్వరరావు గారు పక్క కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే, ఇక్కడ మంత్రి అన్న, జిల్లాలో మంత్రి. ఆయన పట్టు కూర్చున్నాడు ఆ పక్క సీట్లో. రాజశేఖర రెడ్డి గారు కిన్నెర వెంకటేశ్వరరావు కొట్టి లెగిసి ఎమ్మెల్యేని కూర్చోబెట్టి అన్నాడు. నేను కూర్చున్నా అన్నా. ఎరికిపాడులో ఉన్నటువంటి 47 ఎకరాల చెరువే ఉందండి, మాకు 1,00,000 పైన జనాభా ఉన్నారు, 2 రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయి, మాకు ఇబ్బందిగా ఉందని చెప్పా. అక్కడ ప్రోగ్రాం లేదు, బస్సు అటు బానిమన్నాడు అన్న ఆయన. సెక్యూరిటీ వాళ్ళు సీఎం సెక్యూరిటీ అటు వెళ్ళకూడదు సార్, మనం అటు ఏమి వెరిఫికేషన్ చేయలేదంటే, నేను వెళ్తున్నా అటు వెళ్తున్నానని నాకు తెలియదు మీకు తెలియదు, ఇప్పుడు ఎవడో చేంజ్ చేస్తాడు పదమని చెప్పి తీసుకెళ్లారన్న. చూసి 106 ఎకరాల ల్యాండ్ను కొన్నటువంటి మహానుభావుడు అన్న రాజశేఖర రెడ్డి గారు. 106 ఎకరాల ల్యాండ్ను కొన్నటువంటి మహానుభావుడు అన్న రాజశేఖర రెడ్డి గారు. 20 కోట్ల రూపాయలు పెట్టి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టి పంపు హౌస్ నిర్మించినటువంటి మహానుభావుడు అన్న రాజశేఖర రెడ్డి గారు. 2005లో మొదలెడితే 2008లో కంప్లీట్ చేశారన్న. 16 కోట్ల రూపాయలు లోన్ వస్తే 4 కోట్లు మున్సిపాలిటీ కట్టమన్నారు. నేను వెళ్ళి అడిగా, మున్సిపాలిటీ కట్టలేదండి, మా దగ్గర జీతాలు ఇవ్వటానికి డబ్బులు లేవని చెబితే 4 కోట్ల రూపాయలు కూడా స్టేట్ గవర్నమెంట్ కట్టి ఈ గుడివాడ ప్రజలకు 106 ఎకరాల్లో స్థలం కొని ట్యాంకు తవ్వి పంప్ హౌస్ కట్టి ఈరోజు దాహర్తి తీరుస్తున్నటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. ఆయనతో పాటు మధ్యాహ్నం భోంచేసి నా గుడివాడ కాన్స్టిట్యున్సీ దాటి ఆయనతో పాటు వెళ్ళి పేరు నాని గారికి అప్పచెప్పి వెళ్ళానన్న నేను రాజశేఖర రెడ్డి గారిని. ఆ రోజంతా సాయంత్రం 5 దాకా తిరిగా.